హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం హిందూ న్యూస్ పేపర్ సంబంధించి వీక్లీ రౌండ్ అప్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా మనకి ఈ వీక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కవర్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరో ఇండియా 2025కి సంబంధించి ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనం చూద్దాం. ఇండియాలో ఇది ప్రతిష్టాత్మకంగా డిఫెన్స్ రిలేటెడ్గా నిర్వహించాం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అనేది ప్యారిస్లో జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకుంటున్నాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 to 26 సంబంధించి మనం ఇంపార్టెంట్గా జస్టిస్ రిలేటెడ్గా ఏ అయితే స్కీమ్స్ ఉన్నాయో దానికి సంబంధించి బడ్జెట్లో మనకి కొంత డెఫిసిట్ అయితే కనిపించింది అలొకేషన్స్లో, వాటి గురించి. అదేవిధంగా ఇండియాస్ రోల్ ఇన్ సౌత్ క్లైమేట్ కోఆపరేషన్ సంబంధించి కూడా మనం ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ డిస్కస్ చేద్దాం. ఇండియాస్ న్యూక్లియర్ లయబిలిటీ లా అమెండ్మెంట్స్ సంబంధించి కూడా మనం ఇంపార్టెంట్గా అమెండ్మెంట్స్ ఏదైతే ఉందో మన సివిల్ లయబిలిటీ లాకి సంబంధించి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా అపాయింట్మెంట్ ఆఫ్ అడ్హాక్ జడ్జెస్ సంబంధించి కూడా వెరీ ఇంపార్టెంట్గా ఒక క్వశ్చన్ కార్నర్లో మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి అన్ ఏరోస్పేస్ ఎక్స్పోర్ట్ టు ఫర్దర్ ఇండియాస్ గ్లోబల్ ప్రెజెన్స్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి డిఫెన్స్ సెక్టర్ సంబంధించింది కాబట్టి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో మనం కవర్ చేసుకోవచ్చు. సో GS3 సంబంధించి మనకి యూపీఎస్సీ రిలేటెడ్లో, రైట్? సో అయితే ఇక్కడ మేజర్గా మనకి ఈ ఈవెంట్ మనకి ఏదైతే ఉందో కంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే, ముఖ్యంగా ఈ ఈవెంట్ అనేది మనకి 10th Feb to 14th Feb జరిగింది 2025కి సంబంధించి. ఇది ముఖ్యంగా బెంగళూరులో ఉన్న యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరగడం జరిగింది, రైట్? సో అయితే ఈ పర్టికులర్ ఏదైతే ఏరో ఇండియా 2025 ఈవెంట్ ఉందో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థీమ్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ థీమ్గా తీసుకున్నాం. అయితే దీని యొక్క ఇంపార్టెంట్ ఫోకస్ ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్, అదేవిధంగా గ్లోబల్ కోఆపరేషన్. ఇది మనకి ఏరోస్పేస్లో గ్లోబల్ కొలాబరేషన్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసాం. అదేవిధంగా సెల్ఫ్ రిలయన్స్ అనేది వాటి మీద కూడా ఫోకస్ చేసాం, రైట్? దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూస్తే, ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కూడా మనం చూస్తే, మేజర్గా డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఫోకస్ చేసాం, రైట్? గ్రోత్లో ఇక్కడ ఇండియా అనేది టాప్ 25 గ్లోబల్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్లో భాగంగా మనం ఇండియా ఉందనేది అందరికీ తెలిసిందే. ఇది మనకి సిప్రి అనే రిపోర్ట్ ద్వారా మనకి తెలుస్తుంది, రైట్? ఇండియా అనేది టాప్ 25 గ్లోబల్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్ సంబంధించి, రైట్? నెక్స్ట్ మనకి DRDO అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇవి ముఖ్యంగా ఈ ఇండిజినస్ స్పేస్ ఏరోస్పేస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లీడ్ అయి ఉన్నాయి. అందులో భాగంగా మనకి తేజస్ కావచ్చు, అదేవిధంగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, రైట్? సో అదేవిధంగా బ్రహ్మోస్ కావచ్చు, ఈ బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్స్ ఇవన్నీ మనకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ డిఫెన్స్ ఇంపోర్ట్స్ని మనం రెడ్యూస్ చేసే విధంగా, అదేవిధంగా డొమెస్టిక్ ప్రొడక్షన్ని స్ట్రెంథన్ చేసే విధంగా ఇది మనం ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి గ్లోబల్ డిఫెన్స్ టైస్కి సంబంధించి కూడా మనం ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం. అంటే ఇండియా అనేది డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ అంటే రష్యాతో ఉన్నాయి మనకి, రైట్? రష్యాతో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్న బ్రహ్మోస్ కావచ్చు. అదేవిధంగా యుఎస్ని తీసుకుంటే మనకి జనరల్ ఎలక్ట్రికల్ ఇంజిన్ డీల్ అనేది మనకు ఉంది, రైట్? అది కూడా ఇంపార్టెంటే. ఫ్రాన్స్తో తీసుకుంటే మనకి ముఖ్యంగా రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ అయితే ఉంది, రైట్? సో అదేవిధంగా ఇజ్రాయెల్తో తీసుకుంటే మనకి మిసైల్ సిస్టమ్స్తో మనకి డీల్ అయితే ఉన్నాయి, రైట్? సో ఇలా మనకి ప్రామినెంట్ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ అయితే కొన్ని కంట్రీస్తో ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన గ్రోత్ అండ్ ఎవల్యూషన్ సంబంధించి మనం ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ 1996లో ముందు మనకి ఈ స్మాల్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్గా స్టార్ట్ అవ్వడం, నెక్స్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ డిఫెన్స్ ఎగ్జిబిషన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా మనం తీసుకురావడం అనేది జరిగింది. పార్టిసిపేషన్ కూడా గ్లోబల్ డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ పార్టిసిపేట్ అవ్వడం కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. తర్వాత మనం మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ని మనం ప్రమోట్ చేయడం జరిగింది డిఫెన్స్ ప్రొడక్షన్లో కూడా, రైట్? సో ఈ గ్రోత్ అండ్ ఎవల్యూషన్ పార్ట్లో మనం ఇది చేసుకోవచ్చు. అయితే మేజర్ పార్టిసిపేషన్ కంట్రీస్ అయితే ఆల్మోస్ట్ 106 ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, ఇంక్లూడింగ్ 55 ఫారెన్ OEMs ఫ్రమ్ 19 కంట్రీస్
మనకి ఇక్కడ యూఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ఎక్సెట్రా కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా 35 ఇండియన్ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. అయితే ఇవన్నీ మనకు అనవసరం, బట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనకి ఏది ఇంపార్టెంట్ అనేది మనం ఫోకస్ చేద్దాం, రైట్. అయితే ఇక్కడ మేజర్గా ఇక్కడ ఫస్ట్ టైం షోకేజ్ అనేవి ఈ సిగ్నిఫికెంట్ ఎగ్జిబిషన్లో ఏం ఫోకస్ చేశారంటే రష్యానికి సంబంధించి Su-57 అనేది మనకి ఇక్కడ దీనికి సంబంధించి వెరీ స్టెల్త్ అండ్ అజిలిటీకి సంబంధించి చాలా ఫేమస్ ఇది. సో దీనికి సంబంధించి సమర్థత, అదేవిధంగా దాని యొక్క వేగం కావచ్చు, అదేవిధంగా అమెరికన్ F-35కి సంబంధించి కూడా మనం ఇక్కడ ఇది ఒక టెక్నాలజికల్ సుపీరియారిటీలో చాలా ఫేమస్ ఇది. ఈ రెండు మనకి ఫస్ట్ టైం షోకేజ్ అయితే ఇక్కడ జరిగింది. ఇండియాస్ ఇండిజినస్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే AMCA అనేది కూడా మనకి ఇక్కడ 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనేది 75% డొమెస్టిక్ కంటెంట్తో దీన్ని కూడా మనం ఇక్కడ ప్రయోగించాం, రైట్. సో అయితే ఇండియాస్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మంథన్ ప్లాట్ఫామ్ అనేది కూడా ఇక్కడ స్టార్టప్స్ని, అదేవిధంగా ఇన్నోవేషన్ని ఏరోస్పేస్లో, డిఫెన్స్లో ఎంకరేజ్ చేసే విధంగా దీన్ని మనం తీసుకెళ్తున్నాం, రైట్. అయితే ఇవి మనకి ఈ పర్టికులర్ ఇండియా యొక్క ఏరోస్పేస్ ఎక్స్పోకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఇండియాస్ ఆపర్చునిటీ అట్ ద AI యాక్షన్ సమ్మిట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్, రైట్. సో అయితే రీసెంట్గా మనం చూస్తే ఇండియాస్ ఆపర్చునిటీ అట్ ద AI యాక్షన్ సమ్మిట్కి సంబంధించి మనం చూస్తే కంటెక్స్ట్ అనేది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అనేది రీసెంట్గా మనకి ప్యారిస్లో జరగడం జరిగింది. ఇది Feb 10th to 11th టైంలో జరిగింది 2025. అయితే ఈ ఇన్విటేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, ఫ్రాన్స్కి సంబంధించి ఇది కండక్ట్ చేయడం. అయితే దీనికి సంబంధించిన ప్యారిస్ AI యాక్షన్ సమ్మిట్కి చైర్గా కూడా ఇన్విటేషన్ అయితే ఫ్రాన్స్ అందించడం, ఇండియా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మేజర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్స్ గురించి మనం కొంత బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అనేది ఇది ముఖ్యంగా ప్యారిస్లో జరిగింది థర్డ్గా మనం చెప్పుకోవచ్చు, 3వ ఈవెంట్ ఇది. అయితే ఫస్ట్ది ఎక్కడ జరిగిందంటే ముఖ్యంగా ఇది బ్లెట్సీ పార్క్ సమ్మిట్ అంటే యూకేలో 2023లో జరగడం జరిగింది, రైట్. నెక్స్ట్ మనకి సియోల్ సమ్మిట్ కూడా మనకి సౌత్ కొరియా 2024లో జరిగింది. ఇప్పుడు 3వ సమ్మిట్ ప్యారిస్లో February 10th నుంచి 11th వరకు జరగడం జరిగింది, రైట్. అయితే ఈ యూకే సమ్మిట్ అనేది ఏదైతే ఉందో 2023 మేజర్గా మనకి ఫోకస్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ కావచ్చు, ఫ్రంటైర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కావచ్చు, యూకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఇన్స్టిట్యూషన్ లాంచ్ చేయడం కావచ్చు, వాటి మీద ఫోకస్ చేసింది. అయితే సౌత్ కొరియా మోడల్ ఏదైతే సమ్మిట్ ఉందో 2024కి సంబంధించి మల్టీలేటరల్ కొలాబరేషన్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిస్క్ మేనేజ్మెంట్ మీద కావచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ నెట్వర్క్స్ని ఎక్స్పాండ్ చేసే విధంగా మల్టీలేటరల్ కొలాబరేషన్ని ఫోకస్ చేసింది, రైట్. సో ఇది ఎలా ఉంటే మనకి మేజర్గా ఇండియా రోల్ ఏంటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సమ్మిట్ ఏదైతే జరిగిందో ప్యారిస్ సంబంధించి ఇక్కడ ఇండియాకి సంబంధించిన రోల్ ఏంటో చూడాలి, రైట్. అయితే ఇండియా యాక్సెప్ట్ చేసిందనేది తెలుసుకున్నాం. ఫ్రాన్స్ ఇన్విటేషన్ ఏదైతే ఉందో చైర్గా ప్యారిస్ AI యాక్షన్ సమ్మిట్లో ఉండాలి చైర్గా అనేది. అయితే ఈ కీ అజెండా ఏంటి అంటే ఈ సమ్మిట్కి సంబంధించి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ, ఇన్నోవేషన్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ కావచ్చు, ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కావచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇవన్నీ కీ అజెండాగా ఫోకస్ ఏరియాస్గా ఉన్నాయి. ఇండియా స్ట్రాటజిక్ రోల్ ఏంటంటే ఇండియా అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్కషన్స్లో లీడ్ చేసే అవకాశం అయితే ఉంది. గ్లోబల్ సౌత్ ఎస్పెషల్లీ గ్లోబల్ సౌత్ అండ్ పొజిషన్లో, అదేవిధంగా ఇండియాకి సంబంధించి ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ సమ్మిట్స్ కూడా హోస్ట్ చేసే అవకాశం కూడా ఉంది, రైట్. సో అయితే ఇది ఎలా ఉంటే ఇండియా యొక్క ప్రయారిటీస్ ఏమున్నాయి ప్యారిస్ AI సమ్మిట్కి సంబంధించి మనం ఇండియా యొక్క ప్రయారిటీస్ మనం గమనిస్తే ముఖ్యంగా ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని డెమోక్రటైజింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి అదొక
ప్రయారిటీ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు, రైట్. ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్డ్ నేషన్స్లోనే అంటే గ్లోబల్ నార్త్లోనే కాన్సన్ట్రేట్ అవ్వడం చూస్తాం. గ్లోబల్ సౌత్ అనేది ఈ కంప్యూటింగ్ పవర్ కావచ్చు, డేటా సెట్స్ కావచ్చు, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇలాంటి యాక్సెస్ అనేది గ్లోబల్ సౌత్లో లేకపోవడం మనం గమనార్హం. అంటే ఇక్కడ గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అంటే చాలామంది మిస్ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మనకున్న ఎర్త్ గ్లోబ్లో ఈ పైన ఉన్న లాటిట్యూడ్ నుంచి పైన ఉన్నది, కింద ఉన్నవి ఇది గ్లోబల్ నార్త్గా, గ్లోబల్ సౌత్గా అనుకుంటారు. బట్ ఇక్కడ గ్లోబల్ నార్త్ అంటే డెవలప్డ్ నేషన్స్, గ్లోబల్ సౌత్ అంటే ఈ డెవలపింగ్ నేషన్స్గా మనం చూస్తున్నాం, రైట్. సో ఇక్కడ మేజర్గా ఛాలెంజ్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేజర్గా డెవలప్డ్ నేషన్స్ మీదే ఉంది. మనకి గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్ నేషన్స్కి ఇవన్నీ యాక్సెసిబిలిటీ ఎక్కువ లేదు అనేది ఇక్కడ ఒక ఛాలెంజ్, రైట్. ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా కామన్ కంప్యూటింగ్ ఫెసిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆల్మోస్ట్ 18,600 జీపీయూస్ని ఉపయోగించుకుని 40% గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ని మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. అయితే ప్రమోటింగ్ ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అనేవి కూడా మనం ఇక్కడ ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సీక్ లాంటివి, రైట్, విచ్ షోస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఓపెన్ యాక్సెస్ ఏఐ అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఓపెన్ యాక్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. అయితే గ్లోబల్ అడ్వొకేసీ ఎలా ఉంది అంటే క్రాస్ బోర్డర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని మనం పుష్ చేస్తున్నాం. కొన్ని సేఫ్టీ మెజర్స్ కోసం గ్లోబల్గా మనం కోఆపరేషన్ కూడా మనం ముందుకెళ్తున్నాం. డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్సెసిబిలిటీ కోసం, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ కేసెస్ సంబంధించి ప్రయారిటైజింగ్ చూస్తే మేజర్గా గ్లోబల్ సౌత్లో భాగంగా మనం ఫోకస్ చేస్తే ముఖ్యంగా ఛాలెంజెస్ ఏమున్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అనేవి డెవలప్డ్ వరల్డ్ ప్రాబ్లమ్స్నే ఫోకస్ చేస్తున్నాయి. గ్లోబల్ సౌత్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేయడం జరుగుతుంది, రైట్. ఇండియా యొక్క స్ట్రాటజీ పరంగా రీజియన్ స్పెసిఫిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ అయితే హెల్త్ కేర్లోను, ఎడ్యుకేషన్లోను, అగ్రికల్చర్లోను అవసరమని ఇండియా అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఎర్లీ డిసీజ్ డిటెక్షన్ కావచ్చు, హెల్త్ కేర్ పరంగా పర్సనలైజ్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, మన ఎడ్యుకేషన్ పరంగా స్మార్ట్ అగ్రికల్చర్ టూల్స్ కావచ్చు, స్మాల్ స్కేల్ ఫార్మర్స్కి అగ్రికల్చర్ రిలేటెడ్గా, రైట్. ఇవన్నీ మనకి ఇండియా అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రపోజల్లో మనం చూసుకుంటే ముఖ్యంగా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ కేస్ రిపోజిటరీ అనేది ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్కి సంబంధించి డెవలపింగ్ నేషన్లో చాలా ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తుంది ఇండియా, రైట్. సో అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ సౌత్కి సంబంధించి మనం గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెస్టర్న్ డేటా అనేది ట్రైన్ అవుతున్నాయి. దానికి సంబంధించి కల్చరల్ ఎరోజన్ అయితే డెవలపింగ్ నేషన్స్ లేదా డెవలపింగ్ కంట్రీస్ మీద పడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇండియా యొక్క స్ట్రాటజీ ఏంటంటే ముఖ్యంగా ఏఐ అనేది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్మ్ ఎవిడెన్స్ రిపాజిటరీ అనేది వాటి కోసం ప్రోత్సాహం అనేది ఇంపార్టెంట్గా ఫోకస్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఛాలెంజెస్ అనేవి గ్లోబల్ సౌత్కి సంబంధించి స్పెసిఫిక్గా, రైట్. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిస్క్ మేనేజ్మెంట్ పాలసీస్ మీద ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రీజనల్ నీడ్స్లోగా కూడా ఇండియా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా అడ్వకేట్ అయితే ఇండియా ప్రయారిటీస్ని ఈ సమ్మిట్లో చెప్పడం జరిగింది. ఇండియా అనేది కీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ లీడర్గా అయ్యే అవకాశం, అదేవిధంగా నెక్స్ట్ ఏఐ సమ్మిట్ని మనం ఇండియాలో హోస్ట్ చేసే అవకాశం కూడా పొటెన్షియల్ అయితే ఉంది. అదేవిధంగా ఇండియా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ నార్త్ కావచ్చు, అదేవిధంగా డెవలపింగ్ నేషన్స్ గ్లోబల్ సౌత్ కావచ్చు, వీటన్ని మధ్యలో ఒక బ్రిడ్జ్గా ఇండియా అనేది యాక్ట్ చేయ అవకాశం కూడా ఉంది, రైట్. సో ఇది మనకి ఇక్కడ డీల్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, సెంటర్స్ అలొకేషన్ ఫర్ జస్టిస్ రిలేటెడ్ స్కీమ్స్ ఫ్లక్చువేట్. ఇది మనం పాలిటీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మనం తెలుసుకుంటే కంటెక్స్ట్ రిలేటెడ్గా జస్టిస్ రిలేటెడ్ స్కీమ్స్ అనేవి మన లా ఎన్ఫోర్స్మెంట్ మనం బలోపేతం చేయడానికి చాలా అవసరం. జ్యుడిషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, ప్రిజన్ రిఫార్మ్స్ అంటే జైళ్ళ సంస్కరణలు కూడా చాలా అవసరం. జస్టిస్ రిలేటెడ్ స్కీమ్స్ అంటే న్యాయపరమైన పథకాలు, రైట్. సో వీటికి సంబంధించి ఏం జరుగుతుందంటే రీసెంట్గా మనకి ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనేది
2025-26కి సంబంధించి రిపోర్ట్ ఏం హైలైట్ చేసిందంటే బడ్జెట్ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ అంటే జస్టిస్ రిలేటెడ్ స్కీమ్స్కి ఫ్లక్చువేట్ అవుతున్నాయి. అంటే ముఖ్యంగా 2019 నుంచి ఈ డిక్లైనింగ్ ట్రెండ్లో ఉన్నాయి బడ్జెట్ అలొకేషన్స్ అనేది చెప్తుంది. అయితే ఈ ఇష్యూ అనేది ఓన్లీ అలొకేషన్ తగ్గడమే కాదు, ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఉపయోగించట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మన మోడర్నైజేషన్ కావచ్చు, పోలీసింగ్లో ఎఫిషియన్సీ కావచ్చు, ఫారెన్సిక్ సైన్స్ కావచ్చు, ప్రిజన్ రిఫార్మ్స్ కావచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఈ రిపోర్ట్ అనేది చెప్పింది. రైట్. సో ఇక్కడ మేజర్గా కీ హైలైట్స్ ఏంటంటే ఈ పర్టికులర్ రిపోర్ట్లో మనం ఫోకస్ చేస్తే ముఖ్యంగా మోడర్నైజేషన్ ఫండ్ అనేది స్టేట్ పాలసీస్ ఫోర్సెస్ సంబంధించి మేజర్గా ఫోకస్ చేశారు. రైట్. మోడర్నైజేషన్ ఫండ్. రైట్. సో ఇక్కడ ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే ముఖ్యంగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా క్రైమ్ ట్రాకింగ్ సిస్టమ్స్ని అప్గ్రేడ్ చేయడానికి. రైట్. సో దీన్ని మనం ప్రాపర్గా అలొకేషన్ అనేది మనం చూస్తే బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేవి 900 crore నుంచి ఫినాన్షియల్ ఇయర్ 2019 నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 587 crores తగ్గిపోయాయి. రైట్. సో ఈ డిక్లైన్ ట్రెండ్ అనేది మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ మనకి ఫినాన్షియల్ ఇయర్లో 2023లో చూస్తే ఓన్లీ 34.7 crore అనేది 6% మాత్రమే అలొకేషన్ అనేది మనం స్పెండ్ అంటే ఖర్చు చేసామనేది కూడా ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. రైట్. నెక్స్ట్ మనకి మోడర్నైజేషన్ ఆఫ్ ఫారెన్సిక్ క్యాపబిలిటీస్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఫారెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథన్ చేయడానికి కావచ్చు, మన ఫారెన్సిక్ సైంటిస్ట్ షార్టేజ్ ఏవైతే ఉందో వాటిని అడ్రస్ చేయడానికి ఈ మోడర్నైజేషన్ ఆఫ్ ఫారెన్సిక్ క్యాపబిలిటీస్ని తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ఫ్లక్చువేటింగ్ అలొకేషన్స్ అనేవి మనం చూస్తే ముఖ్యంగా అవి మనకి రీసెంట్ ఇయర్స్లో కనిపిస్తున్నాయి. రైట్. తగ్గుతున్నాయి అలొకేషన్స్ అనేవి. అదే నెక్స్ట్ మనకి ప్రిజన్ ఫండ్స్కి సంబంధించి మోడర్నైజేషన్ ఆఫ్ ప్రిజన్ ఫండ్స్ అనేది చూస్తే ఇది ప్రిజన్ కండిషన్స్ కావచ్చు, ఓల్డ్ ప్రిజన్స్ని రెనోవేట్ చేయడానికి కావచ్చు, న్యూ సెల్స్ని బిల్డ్ చేయడం కావచ్చు, వీటి మీద ఫోకస్ చేసింది. రైట్. బట్ ఇక్కడ 400 crore ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 23లో ఇది ఎక్కువగా 400 crores రూపీస్ పెడితే ఈ మధ్య మనకి 300 crores రూపీస్ మాత్రమే ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో తగ్గడం మనం చెప్పొచ్చు. రైట్. అదేవిధంగా యూటిలైజేషన్ కూడా 44% డ్రాప్ అవడం కూడా మనం చూడొచ్చు. అయితే నెక్స్ట్ మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్పస్లో. ఇది మనకి అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ అంటే అణగారిన వర్గాలకి ఫ్రీగా లీగల్ ఎయిడ్ కానీ జస్టిస్ కానీ అందించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ బడ్జెట్ అలొకేషన్ అనేది స్టడీగా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 150 నుంచి 200 crore రేంజ్లో మనం చూస్తే ఎక్సెప్ట్ ఫినాన్షియల్ ఇయర్ 24లో 400 crores మాత్రమే రావడం మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇది మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే దీన్ని మనం 100% యూటిలైజేషన్ అయితే ఈ పర్టికులర్ స్కీమ్కి సంబంధించి అథారిటీకి సంబంధించి జరుగుతుంది. రైట్. అదేవిధంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి చూసుకుంటే అంటే జ్యుడిషియరీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవడం కోసం స్టేట్ లెవెల్లో. రైట్. సో దీన్ని మనం ఏమన్నా ప్రాపర్గా చూసామంటే బడ్జెట్ అనేది ఆల్మోస్ట్ 1123 crore నుంచి ఫినాన్షియల్ ఇయర్ 25 నుంచి 998 crore తగ్గింది ఫినాన్షియల్ ఇయర్ 26కి చూస్తే. రైట్. ఇక్కడ యూటిలైజేషన్ లెవెల్స్ కూడా సిమిలర్గా నాల్సా లాగే యూటిలైజేషన్ అయితే బాగానే ఉంది. రైట్. అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏమున్నాయి ముఖ్యంగా వీటిని ఫోకస్ చేస్తే ముఖ్యంగా ఛాలెంజెస్ పరంగా సవాళ్ళు ఏమున్నాయి అనేది చూస్తే బడ్జెట్ అలొకేషన్ ఫ్లక్చువేషన్స్ చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పోలీస్ మోడర్నైజేషన్ డిలే అవుతుంది అనేది ఇక్కడ గమనించాలి. రైట్. సో అంటే అడక్వేట్ ఫండ్స్ అనేవి ఎప్పుడైతే లేవో క్రైమ్ ట్రాకింగ్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి చాలా హర్డిల్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. రైట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఫారెన్సిక్ బ్యాక్లాగ్ కూడా అంటే అలొకేషన్స్ అనేవి తగ్గడం వల్ల కంపల్సరీ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి అఫెక్ట్ అవుతాయి, జస్టిస్ అనేది డిలే అవ్వడం ఖాయం. రైట్. నెక్స్ట్ ప్రిజన్ ఓవర్ క్రౌడింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇన్సఫిషియెంట్ స్పెండింగ్ అనేది ఈ పూర్ ప్రిజన్ కండిషన్స్కి మనకున్న పూర్ ప్రిజన్ కండిషన్స్కి ఇంకా వరస్ట్గా తయారవుతుంది. అదేవిధంగా మనకి జ్యుడిషియల్ డిలేస్ కూడా మనకి జరుగుతున్నాయి. అంటే బెటర్ యూటిలైజేషన్
ఉన్నప్పటికీ కొన్నిట్లో మనకి హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అవసరం మోడర్నైజేషన్ కోసం, రైట్? అయితే ఏం చేయాలి, రిఫార్మ్స్ అనేవి వాటికి సంబంధించి ఏం తీసుకోవాలనేది ఇక్కడ అర్థం చేసుకుంటే స్టేబుల్ బడ్జెట్ అలొకేషన్ అనేది మనకి ఇంపార్టెంట్, రైట్? అదొక డ్రాస్టిక్ ఫ్లక్చువేషన్స్ అనేవి తగ్గించాలి, లాంగ్ టర్మ్ రిఫార్మ్స్ అనేవి మనం తీసుకురావాలంటే కంపల్సరీ. అదేవిధంగా ఫండ్ యూటిలైజేషన్ అనేది ఎఫిషియెంట్గా జరగాలి. అండర్ యూటిలైజేషన్ ఏవైతే ఉన్నాయో, ఏ స్కీమ్స్లో ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ మనకి టెక్నాలజీ ఇంటిగ్రేషన్, మోడర్న్ పోలీసింగ్ కావచ్చు, ఫారెన్సిక్ సైన్స్ అనేది చాలా అవసరం కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ప్రెజెంట్ రిఫార్మ్స్, ఎప్పటి నుంచో మనం వీటి గురించి మాట్లాడుతున్నాం. ప్రెజెంట్ రిఫార్మ్స్ సంబంధించి ఫండింగ్ అనేది చాలా అవసరం. రిహాబిలిటేషన్ కావచ్చు, బెటర్ ప్రెజెంట్ కండిషన్స్ని మనం ముందు తీసుకెళ్ళడం కావచ్చు, రైట్? సో ఇవి ఎస్పెషల్లీ ఈ డేటా పాయింట్ ఆర్టికల్లో కవర్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఏ రోల్ ఫర్ ఇండియా ఇన్ సౌత్ క్లైమేట్ కోఆపరేషన్. ఇక్కడ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఈ ఆర్టికల్ అనేది కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే ముఖ్యంగా COP29 అండ్ క్లైమేట్ ఫైనాన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడచ్చు, రైట్? సో క్లైమేట్ ఫైనాన్స్ సంబంధించి మనం ఫోకస్ చేస్తే రీసెంట్గా మనకి జరిగిన COP29 అనేది మనకి అజర్బైజాన్లో ఉన్న బాకు సిటీలో జరిగింది, రైట్? సో అంటే ఇక్కడ మేజర్గా ఫోకస్ చేసింది ఈ సమ్మిట్లో క్లైమేట్ ఫైనాన్స్, రైట్? సో వెరీ ఇంపార్టెంట్. అయితే మేజర్ అవుట్కమ్స్ ఏంటి అంటే ఈ పర్టికులర్ క్లైమాటిక్ కాన్ఫరెన్స్లో ఆర్టికల్ 6 ఏదైతే ఉందో ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించి ఆర్టికల్ 6 అనేది ఆపరలైజేషన్ అనేది ఈ పర్టికులర్ సమ్మిట్లో జరగడం చాలా మేజర్ అవుట్కమ్గా చెప్పుకోవచ్చు, రైట్? ఇక్కడ మేజర్గా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసింది కూడా ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఆర్టికల్ 6 ఏదైతే ఉందో దాని గురించి, రైట్? ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి ఫోకస్ చేస్తే ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో 2015కి సంబంధించి మనం లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీగా మనం చెప్పుకోవచ్చు. క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఇది ఒక లక్ష్యం పెట్టుకుంది. అదేంటి, గ్లోబల్ వార్మింగ్ అనేది లిమిట్ చేయాలి, అంటే బిలో 2 degrees సెంటిగ్రేడ్ అనేది లిమిట్ చేయాలనే కండిషన్ పెట్టుకున్నాం. ప్రిఫరబుల్గా మనం అట్లీస్ట్ 1.5 degrees సెంటిగ్రేడ్ కన్నా మనం తగ్గించాలనేది, రైట్? సో అయితే ఇక్కడ ఈ టార్గెట్ ఎలా ఉంటే మనకి ఇండియాకి సంబంధించి NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి NDC టార్గెట్స్ అనేవి మనం అప్డేట్ అయింది 2022లో చూసుకుంటే, రైట్? అంటే ఇక్కడ ఎమిషన్స్ని రెడ్యూస్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ అనేది మనకి ఫస్ట్ కేటగిరీలో 45% బై 2030గా చెప్పుకోవచ్చు 2005 లెవెల్స్ నుంచి, రైట్? అదేవిధంగా 50% క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ అనేది నాన్ ఫాసిల్ ఫ్యూయల్ సోర్సెస్ మీకు సంబంధించి 2030 కల్లా మనం తగ్గించాలి. అదేవిధంగా మనం అడిషనల్ 2.5 to 3 billion tons ఆఫ్ CO2 ఈక్వివలెంట్ కార్బన్ సింక్ కూడా ఫారెస్ట్రేషన్ రూపంలో మనం ఫోకస్ చేయాలి, రైట్? సో ఇవన్నీ మనకి NDC టార్గెట్స్ అయితే 2022 లెక్కల ప్రకారం పెట్టుకున్నాం. ఇది ఇలా ఉంటే బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ప్రజెంట్ మనకి ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించి ఫోకస్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఇది ముఖ్యంగా మార్కెట్ మెకానిజమ్స్ని అలౌ చేస్తుంది ఈ ఆర్టికల్. అంటే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ట్రాన్సిషన్ చేయాలంటే లో కార్బన్ ఎకానమీకి ట్రాన్సిషన్ చేయాలనుకున్న కంట్రీస్కి హెల్ప్ చేస్తుంది అనమాట మార్కెట్ మెకానిజమ్స్ ఉపయోగించుకుని. ఇక్కడ ఇందులో ఆర్టికల్ 6.2 ఏం చెప్తుందంటే ఇది ఇంటర్నేషనల్లీ ట్రాన్స్ఫర్డ్ మిటిగేషన్ అవుట్కమ్స్ ITMOSని తీసుకొచ్చింది. ఇది ఒక సిస్టమ్. ఇందులో హోస్ట్ కంట్రీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపింగ్ కంట్రీ ఎమిషన్స్ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్నర్ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయాలి, రైట్? అంటే ఒక డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీకి ఈ ఎమిషన్స్ రిడక్షన్ ట్రాన్స్ఫర్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్ట్నర్ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయాలి, రైట్? అదొక ఇంటర్నేషనల్లీ ట్రాన్స్ఫర్డ్ మిటిగేషన్ అవుట్కమ్స్గా చెప్పుకోవచ్చు, రైట్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది, హెల్ప్ ఏంటి, దీనివల్ల అవసరం ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పిందే డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి హెల్ప్ చేయాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, రైట్? కెపాసిటీ బిల్డింగ్ హెల్ప్ చేయాలి, ఇవన్నీ, రైట్? సో ఇవి ఈ ఆర్టికల్ 6 ద్వారా ఇది సాధ్యమవుతుంది అనమాట, రైట్? సో అంటే COP29లో ఇంపార్టెంట్గా ఈ ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది, ఎప్పటి నుంచో జరుగుతున్న కాన్ఫరెన్సెస్లో. అయితే ఇది ఫినాన్షియల్ సపోర్ట్, టెక్నాలజీ ఎక్స్చేంజ్, కెపాసిటీ బిల్డింగ్కి హెల్ప్ అవుతుంది అనేది తెలుసుకోవాలి, రైట్? ఇండియాస్ క్లైమేట్ పాలసీ అండ్ ఆర్టికల్ 6.2 అంటే మనకున్న క్లైమాటిక్ పాలసీకి ఆర్టికల్ 6.2కి సంబంధించి మనం ఆలోచిస్తే
ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిటర్గా మనం చెప్పుకోవచ్చు అబ్సల్యూట్ టర్మ్స్లో. అంబిషియస్ ఎన్డీసీ టార్గెట్స్ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ బై 45% బై 2030 అని, రైట్. ఇండియా అనేది $1 trillion ఇన్ క్లైమేట్ ఫైనాన్స్ని కంపల్సరీ డెవలప్డ్ నేషన్స్ ఇవ్వాలి అనేది కూడా పుష్ చేస్తుంది, రైట్. వాళ్ళు ఆల్రెడీ ఓన్లీ $300 billion ఇస్తామని COP29లో చెప్పడం కూడా జరిగింది. బట్ ఇండియా అనేది $1 trillion క్లైమేట్ ఫైనాన్స్ అవసరం అనేది పుష్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇండియా అనేది రీసెంట్గా మనకి కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అనేది కూడా 2023లో లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టికల్ 6 రిలేటెడ్గా మనం కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి, రైట్. ఇది ముఖ్యంగా మనకి ఒక ఫౌండేషన్గా చెప్పుకోవచ్చు గ్లోబల్ కార్బన్ మార్కెట్స్కి ఎంగేజ్ చేయడానికి. CCTS కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఇవన్నీ మనకి వర్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్న అంశాలు ఏంటంటే ఆర్టికల్ 6 కావచ్చు, అదేవిధంగా మనకున్న ఈ ITMOs కావచ్చు, CCTS కావచ్చు, రైట్. ఇండియా కీ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి ఆర్టికల్ 6.2 అంటే ఆల్రెడీ మనం 14 కీ యాక్టివిటీస్ అనేవి ఐడెంటిఫై చేసాం. రెన్యూబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, కార్బన్ క్యాప్చర్ లాంటివి, రైట్. సో అదేవిధంగా కొలాబరేషన్స్ అయితే సౌత్ కొరియాతో, యూరోపియన్ యూనియన్తో, జపాన్తో ఉన్నాయి ఎక్స్పర్టీస్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి, రైట్. అదేవిధంగా ఇంటర్నేషనల్లీ ట్రాన్స్ఫర్డ్ మిటిగేషన్ అవుట్కమ్స్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 6 సబ్ క్లాస్ 2లో చెప్పినట్టు వీటిని మనం ఈ ఉపయోగించుకుని గ్రీన్ జాబ్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2022లో తీసుకుంటే ఇండియా యొక్క రెన్యూబుల్ సెక్టర్ ఆల్మోస్ట్ $10 billion అట్రాక్ట్ చేసింది, రైట్. FDIకి సంబంధించి చూసుకుంటే, రైట్. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా సౌత్ కోఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియా ఆఫ్రికా పార్ట్నర్షిప్ గురించి చెప్పొచ్చు. ఇండియా అనేది ఆఫ్రికన్ నేషన్స్కి ఎంగేజ్ చేసే ఒక పార్ట్నర్ కంట్రీగా ఇక్కడ హెల్ప్ చేయొచ్చు. క్లైమేట్ గోల్స్ అంటే ఆఫ్రికా యొక్క క్లైమేట్ గోల్స్ని రీచ్ అయ్యేలాగా, కార్బన్ మార్కెట్స్లో బెనిఫిట్ అయ్యేలాగా మనం హెల్ప్ చేయొచ్చు. ఇదే సౌత్ కోఆపరేషన్గా చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క పార్ట్నర్షిప్ చెప్పుకోవచ్చు ఆఫ్రికా అండర్ మోడీస్ 10 principles అనేది మనం మాట్లాడుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్ రూపంలో ఇండియా పార్ట్నర్షిప్ అనేది ఆఫ్రికాకు సంబంధించి మనం చూడవచ్చు మోడీస్ 10 principles రూపంలో, రైట్. అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి ఈ ITMO ఇంటర్నేషనల్లీ ట్రాన్స్ఫర్డ్ మిటిగేషన్ అవుట్కమ్స్ సంబంధించి ఛాలెంజెస్ ఏమున్నాయి ఇండియాకి సంబంధించి ఫోకస్ చేస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాస్ చీప్ ఎమిషన్ క్రెడిట్స్ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉండదు. అంటే రెడ్యూసింగ్ దేర్ ఓన్ ఎమిషన్స్ మ్యాక్సిమం ఇండియా చీప్ ఎమిషన్ క్రెడిట్స్ మీద డిపెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. గవర్నెన్స్ ఛాలెంజెస్ సంబంధించి క్రియేట్ చేసే అవకాశం ఉంది. ITMO ట్రాన్స్ఫర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. అది ఇండియా యొక్క క్లైమాటిక్ టెక్నాలజీ గ్రోత్ కూడా మనకి నష్టం అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఛాలెంజెస్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ న్యూక్లియర్ ఎనర్జీ డేంజరస్ కన్సెషన్స్ ఆన్ లయబిలిటీ. ఇక్కడ ముఖ్యంగా యూనియన్ బడ్జెట్ 2024 ప్రపోజ్ చేసిన కొన్ని అమెండ్మెంట్స్ మన అటామిక్ ఎనర్జీ యాక్ట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకున్న సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఏదైతే ఉందో 2010కి సంబంధించి, రైట్. సో ఇది కాంటెక్స్ట్. ఇక్కడ దీన్ని మనం ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనం డిస్కస్ చేసుకోవచ్చు, రైట్. ఇది ముఖ్యంగా లయబిలిటీ ఏదైతే ఉందో న్యూక్లియర్ సప్లైస్ సంబంధించి ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ ఏర్పడితే దాన్ని ఆ లయబిలిటీ ఏదైతే ఉందో అన్ని తగ్గించే అవకాశం అయితే ఈ అమెండ్మెంట్స్ కల్పిస్తున్నాయి, రైట్. ఈ మూవ్ ఏదైతే ఉందో US న్యూక్లియర్ కంపెనీస్కి ఫేవర్గా ఉందని చాలామంది కన్సర్న్ ఉంది మన అపోజిషన్ పార్టీస్ అందరూ, రైట్. అయితే ఇక్కడ కీ పాయింట్స్ ఏంటి దీనికి సంబంధించి మనం చూస్తే బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి న్యూక్లియర్ లయబిలిటీ లాస్ అంటే అణు బాధ్యత చట్టాలు వాటి యొక్క ఎవల్యూషన్ సంబంధించి మనం చూసుకుంటే ఫస్ట్ మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏదైతే ఉందో 1984లో జరగడం, వెంటనే అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హజార్డస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి అని చెప్పడం జరిగింది, రైట్. నెక్స్ట్ మనకి ఢిల్లీలో జరిగిన ఈ ఓలియం గ్యాస్ లీక్
కేసు ఏదైతే ఉందో 1986 సంబంధించి మనం ఫోకస్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హజార్డస్ యాక్టివిటీస్ సంబంధించి ఎంగేజ్ చేసే కంపెనీస్ కంపల్సరీ ఈ విక్టిమ్స్కి కాంపన్సేట్ చేయాలని కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి తీసుకొచ్చిన మన యాక్టే సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010. ఇందులో ముఖ్యంగా ఇది ప్రైమరీ లయబిలిటీ ఆన్ ద ఆపరేటర్, అంటే న్యూక్లియర్ సంబంధించి ప్రైమరీ లయబిలిటీ ఆన్ ద ఆపరేటర్ అనేది NPCIL అనేది ఒక క్యాప్ ఆల్మోస్ట్ 1500 crore క్యాప్ అనేది విధించింది. ఇక్కడ ముఖ్యంగా రైట్ ఆఫ్ రికోర్స్ని కూడా అలౌ చేసింది. అంటే ఆపరేటర్స్కి సంబంధించి కాంపన్సేషన్, అంటే సప్లయర్స్ నుంచి కాంపన్సేషన్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంది ఇన్ కేస్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే, రైట్. అంటే సప్లయర్స్ మీద ఎక్కువగా ఈ యాక్ట్ అనేది ముఖ్యంగా ఫోకస్ చేసింది, రైట్. అక్కడ అయితే యుఎస్ ప్రెజర్ ఏంటి, ఇక్కడ యుఎస్ ప్రెజర్ కూడా ఇండియా మీద ఉంది. యుఎస్ అనేది ఏం పుష్ చేస్తుందంటే సప్లయర్స్ మీద ఉన్న కంప్లీట్గా ఉన్న సప్లయర్స్ సంబంధించి ఉన్నది తీసివేయాలి. అంటే వేరే కంట్రీస్లో లయబిలిటీ లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూసుకుంటే సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీస్ కాకుండా సప్లయర్స్ మీదే పడాలి ఒత్తిడి అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇది మనకి మేజర్గా యుఎస్ పుష్గా బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి కన్సర్న్స్ ఏమున్నాయి, ఈ అమెండ్మెంట్స్లో ఉన్న కన్సర్న్స్ అంటే మనం సేఫ్టీ ఇన్సెంటివ్స్ అనేవి రెడ్యూస్ చేస్తున్నాం. అది సప్లయర్స్ అనేవి కొన్ని సేఫ్టీ రిస్క్స్ ఉన్న ఈ చట్టంలో అంతకుముందు 2010లో ఉన్న చట్టానికి సంబంధించి మాట్లాడుకుంటే కొన్ని సేఫ్టీ రిస్క్స్ అనేవి మనం సప్లయర్స్ ఇగ్నోర్ చేసే అవకాశం ఉంది. ఫైనాన్షియల్లీ లీబుల్కి సంబంధించి కండిషన్స్ వాళ్ళు తారుమారు చేసే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. హిస్టారికల్ ప్రెసిడెంట్స్ అనేవి మనం చూస్తే ముఖ్యంగా ఫుకుషిమా డిజాస్టర్ మనం చూడొచ్చు 2011. ఇక్కడ ఏం జరిగింది, డిజైన్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఎలక్ట్రిక్ రియాక్టర్స్ సంబంధించి యాక్సిడెంట్ జరగడం వల్ల అది ప్రధాన కారణంగా చూసాం. అయితే నెక్స్ట్ 3 మైల్ ఐలాండ్ యాక్సిడెంట్ కూడా 1979లో చూసాం, రైట్. సో ఇందులో సప్లయర్ బ్యాబ్కాక్ అండ్ విల్కాక్స్ అనేది ఫెయిల్ అవ్వడం, ఆ సప్లయర్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సేఫ్టీ హజార్డ్స్ జరగడం జరిగింది. నెక్స్ట్ మనకి హై ఎకనామిక్ కాస్ట్ అనేవి కూడా ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫుకుషిమా క్లీనప్కి మనకి ఆల్మోస్ట్ 20 నుంచి 46 lakh crore అనేది స్పెండ్ అవ్వడం జరిగింది. ఇండియా యొక్క లయబిలిటీ క్యాప్ కూడా 1500 crore అనేది చాలా గ్రాస్లీ ఇన్సఫిషియెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఎకనామిక్ నాన్ వయబిలిటీ సంబంధించి చూసుకుంటే యుఎస్కి సంబంధించి AP1000 రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యుఎస్ బిల్ట్ రియాక్టర్స్గా కాస్ట్ ఓవర్ రన్స్ని ఫేస్ చేసింది, ఫెయిల్యూర్స్ని కూడా హోమ్ కంట్రీలో మనం చూసాం, రైట్. అదేవిధంగా న్యూ స్కేల్స్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దానికి ఒక ఎకనామిక్ స్కేల్ అంటూ లేదు, అది వైబుల్గా మనకి లేదు, అంటే అస్థిరంగా ఉన్నాయి. అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అండి పాలసీ రిఫర్సల్ సంబంధించి మనం చూసుకుంటే BJPA ఇప్పుడున్న సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన BJPA గతంలో ఈ యాక్ట్ వచ్చినప్పుడు అపోజ్ చేసింది, లయబిలిటీ లాస్ అనేవి డైల్యూట్ అవుతున్నాయని. బట్ NDA గవర్నమెంట్ ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ని రీకన్సిడర్ చేయడం ఒక ప్రాథమిక అంశం. అదేవిధంగా యుఎస్ డిప్లొమాట్స్ ఇక్కడ ఇండియన్ లీడర్స్ని లాబీ చేశారని ఈ లాని చేంజ్ చేయడానికి చాలామంది ఇక్కడ కన్సర్న్స్ అయితే ఉన్నాయి, అంటే అపోజిషన్ పార్టీస్. ఇక్కడ ఓన్ న్యూక్లియర్ ఇండస్ట్రీ ఫెయిల్యూర్ అనేది జరగడం వల్ల కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా ఇక్కడ కన్సర్న్స్ అనేవి లేవనెత్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ ఆర్టికల్ ఈజ్ అపాయింటింగ్ అడ్హాక్ జడ్జెస్ ఎ వైబుల్ మీన్స్ టు రెడ్యూస్ బ్యాక్లాగ్స్. ఇక్కడ మనకి అడ్హాక్ జడ్జెస్ అనేది చాలా ప్రాథమిక అంశంగా పాలిటీ రిలేటెడ్గా మనం చెప్పుకోవచ్చు ఎగ్జామినేషన్ పర్పస్లో. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటే అడ్హాక్ జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి రీసెంట్గా అంటే Jan 30th, 2025 మనం చూసుకుంటే సుప్రీంకోర్టు హైకోర్ట్స్కి రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అడ్హాక్ బేసిస్లో, అంటే ఇక్కడ తాత్కాలిక ప్రాతిపదికన వాళ్ళని రిటైర్డ్ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించడానికి 2025 జనవరి 30న సుప్రీంకోర్టు హైకోర్టులకు అనుమతి ఇవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు, రైట్. సో ఈ పర్టికులర్ కేస్ మనం దీని విధంగా బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా అన్ని అంశాలు మనం కవర్ చేసుకోవచ్చు. అసలు అడ్హాక్ జడ్జెస్ రిలేటెడ్గా అసలు వేరియబిలిటీ ఏంటి, దానికి సంబంధించిన వ్యాలిడిటీ ఏంటి, అసలు ఏ చట్టంలో ఏ ఆర్టికల్లో ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఆర్టికల్ 224A సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 224A అనేది రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ అనే రీఅపాయింట్ చేసే అవకాశం కల్పిస్తుంది, రైట్. హైకోర్ట్స్ అనేవి ఇప్పుడు అర్థం చేసుకుంటే కరెంట్గా మనం చూసుకుంటే 62 lakh
పెండింగ్ కేసెస్ అనేవి ఉన్నాయి. అందులో మనకి 367 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ స్ట్రెంత్ అనేది మనం చూసుకుంటే 1122 జడ్జెస్ స్ట్రెంత్ ఉంటే February 1, 2025 కల్లా చూస్తే 367 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి, రైట్. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఫాస్ట్గా ఈ పెండింగ్ కేసెస్ని మనం తగ్గించాలనే ఉద్దేశంతో రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్హాక్ జడ్జెస్ అంటే తాత్కాలికంగా నియమించవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. అయితే ప్రీవియస్ కోర్ట్ రూలింగ్స్ ఏమున్నాయి, వీటికి సంబంధించి ప్రీవియస్గా ఎటువంటి కేసెస్ ఉన్నాయి అనేది మనం చూస్తే అడ్హాక్ జడ్జెస్ సంబంధించి లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సంబంధించి 2021లో చూసుకుంటే సుప్రీంకోర్టు ఈ అడ్హాక్ జడ్జెస్ని ఉపయోగించడం అప్పుడు చెప్పింది, రైట్. అదేవిధంగా ఎన్నిసార్లు చూసుకున్నా ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఓన్లీ 3 సార్లు మాత్రం 3 అపాయింట్మెంట్లు మాత్రమే ఇప్పటి వరకు జరగడం జరిగింది. ఇక్కడ ఈ అడ్హాక్ జడ్జెస్ అనే పాత్ర ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్గా మనం అమలు చేయలేదు ఇప్పటి వరకు. ఓన్లీ 3 అపాయింట్మెంట్ చేయడం జరిగింది, రైట్. అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది ఇక్కడ గమనించాలి. అంటే ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ అడ్హాక్ జడ్జెస్ అంటే ఇక్కడ ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ అప్రూవల్ అనేది ఒక ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్ కోఆపరేషన్ అనేది చాలా అవసరం, ఎందుకంటే ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఇక్కడ అపాయింట్మెంట్స్ని అప్రూవ్ చేయాల్సింది ఉంది కాబట్టి, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కోర్ట్స్ అనేవి స్టెనోగ్రాఫర్స్ కావాలి, సెక్రటరీస్ కావాలి, రీసెర్చర్స్ కావాలి ప్రాపర్గా ఫంక్షన్ చేయాలంటే, రైట్. అయితే ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కూడా ఉన్నాయి, ఫినాన్షియల్గా కూడా కొన్ని హడ్డుల్స్ ఉన్నాయి. ఎందుకంటే పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు మధ్యవర్తిత్వం లేదా ప్రైవేట్ ప్రాక్టీస్కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు మధ్యలో. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి లాభదాయకంగా ఉంటాయి. ఇది కూడా మనకి ప్రాబ్లమే. నెక్స్ట్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా ఒక కన్సర్న్గా చెప్పుకోవచ్చు. ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అడ్వకేసీ అండ్ లీడర్షిప్ సంబంధించి మన ట్రాన్స్పరెన్సీ సంబంధించి మనం ఫోకస్ చేస్తే ముఖ్యంగా ఇక్కడ హర్డిల్స్ ఏంటంటే మనకి కొంత కన్సర్న్స్ ఉన్నాయి. న్యూట్రాలిటీ అంటే పక్షపాతం చూపించే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో అయితే రిఫార్మ్స్ ఏం కావాలి ఇక్కడ అనేది ఏం చెప్పారంటే ఫస్ట్ మనకి అపాయింట్మెంట్ ప్రాసెస్ని సింప్లిఫై చేయాలి అనేది చెప్తున్నారు. అంటే హైకోర్టు చీఫ్ జస్టిసెస్ కంపల్సరీ క్యాండిడేట్స్ని డైరెక్ట్గా రికమెండ్ చేయాలి సుప్రీంకోర్టు కొలీజియంకి అనేది ఒక ఆప్షన్. అంటే దీనివల్ల సింప్లిఫై అవుతుందని అపాయింట్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ మనకి రిసోర్సెస్ని మనం ఉంచాలి. గవర్నమెంట్ అనేది కంపల్సరీ మంచి బడ్జెట్ని అలొకేట్ చేయాలి పర్సోనల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. అదేవిధంగా ఇన్సెంటివ్స్ని కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బెటర్ పర్క్స్ అండ్ అలవెన్సెస్ అనేవి క్వాలిఫైడ్ రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది, రైట్. ఇవన్నీ మనకి కొన్ని రిఫార్మ్స్లా తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనం ఏం చేయాలి, ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అనేది కలిగించాలి. షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఎలా వస్తుంది, క్రిమినల్ అపీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పీడప్ చేయాలి. కాబట్టి అండర్ ట్రయల్ ప్రిజనర్స్ని రెడ్యూస్ చేయాలి. ఓవర్ క్రౌడింగ్ ఏదైతే ఉందో జైల్స్ని వాటిని తగ్గించాలి, రైట్. ఇది ఒక షార్ట్ టర్మ్ అప్లికేషన్. నెక్స్ట్ మనకి లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే రెగ్యులర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి ప్రయారిటైజ్ చేయాలి అడ్హాక్ మెజర్స్తో పాటు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు చెప్పినట్టు అడ్హాక్ జడ్జెస్ని రిక్రూట్ చేసుకోవచ్చు, బట్ రెగ్యులర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఈ అడ్హాక్ జడ్జెస్ సంబంధించి న్యూస్లో వచ్చింది కాబట్టి పాలిటిక్స్ సంబంధించి రాబోతున్న ఎగ్జామినేషన్లో కంపల్సరీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఫోకస్ చేయండి, రైట్. ఇవి ఈ వారంలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం డీల్ చేస్తాం. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.